నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ఈరోజు మన మహబూబ్ నగర్లో ఉన్న అప్పనపల్లి దగ్గర నవదుర్గ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అయితే ఉన్నాము. ఇక్కడ 2026 విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. మనకి ఏ విగ్రహం ఎలా ఉందో అన్ని డీటెయిలింగ్ చూపిస్తా. బ్లాగ్ అయితే లాస్ట్ వరకు ఉండండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ఇక్కడ ఈ విగ్రహం చూసుకోవచ్చు. మనకి స్వామివారు వచ్చేసి మనకి గరుడ పక్షి మీద కూర్చొని ఉన్నారు. అలాగే స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్రభావాలు, సూర్య ప్రభావాలు రావడం జరిగింది. స్వామివారి తొండెము, అలాగే మన క్యాన్స్ ఫిక్సింగ్ మనకి, అలాగే స్వామివారి యొక్క మనకి కలరింగ్ వరకు బ్యాలెన్సింగ్ ఉంది. ఇంకా మనకి పండుగకి 97 days ఉంది కాబట్టి ఇంకా విగ్రహానికి అయితే మనకి పూర్తిగా ఫినిషింగ్ వరకు ఇట్లా కంప్లీట్ కాలేదు. ఓన్లీ మనకి ఫినిషింగ్ ఒక స్టాల్ అయింది. ఇంకా హ్యాండ్స్ కూడా మనకి అక్కడ బయట తయారు చేస్తున్నారు. ఇంకా విగ్రహాన్ని అయితే పూర్తిగా డీటెయిలింగ్ చూసుకోవచ్చు. ఇవే విగ్రహాలు మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే తయారైనాయి. ఇంకా దీనికి హ్యాండ్స్ ఫిక్సింగ్, మనకి అలాగే స్వామివారి కలరు, మనకి పండాలు కూడా ఫిక్సింగ్ చేసేది ఉంది. ఇంకా ఇవి ఇక్కడ ఇంకో మోడల్ చూసుకోవచ్చు. స్వామివారు వచ్చేసి మల్లారి గణేష్. మనకి విగ్రహానికి వచ్చేసి మనకి స్వామివారు శ్రీరామచంద్రునిలాగా కాలు మీద చేయలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో హ్యాండ్ వచ్చేసి మనకి ఇక్కడ నీలకంఠేశ్వరుడు లాగా ఆ సముద్రంలో నీలకంఠం తాగుతున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓంకారము, అలాగే రైట్ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి త్రిశూలం ఉండడం జరిగింది. అలాగే వినాయకుని సైడ్ మనకి నంది మహారాజ్. వినాయకుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సేమ్ వినాయకుడు మనకి శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. అలాగే స్వామివారి ఆభరణాలు కూడా గంటల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇంకా ఈ విగ్రహాలు కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే తయారవుతున్నాయి, చూసుకోవచ్చు. ఈ విగ్రహాలకి మనకి ఇంకా హ్యాండ్స్ ఫిక్సింగ్, అలాగే కలర్ వర్క్, అలాగే మనకి వినాయకునికి వచ్చేసి మనకి మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే చాలుంది. ఇంకా 20% వర్క్ అయితే ఉంది. ఇంకా 80% వర్క్ అయితే మిగిలి ఉంది. ఇంకో మోడల్ చూసేసుకున్నాం. ఇక్కడ చూసుకోండి. స్వామివారు వచ్చేసి కట్టుకొని ఉండడం జరిగింది. వినాయకునికి ఇంకా మనకి ఈ వినాయకుని కూడా మనకి బ్యాలెన్సింగ్ వర్క్ అయితే ఉంది. 80% వినాయకుడు అయితే కంప్లీట్ అయ్యాడు. ఇంకా మనకి 20% ఉంది. హ్యాండ్స్ ఫిక్సింగ్, స్వామివారి ఒక కలర్ ఒకటి బ్యాలెన్సింగ్ ఉంది. ఈ విగ్రహం కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే తయారవుతున్నాయి, చూసుకోవచ్చు. విగ్రహం చూడడానికి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. సింహాసనం మీద కూర్చున్న గణనాథుడు. వినాయకునికి వచ్చేసి మనకి హ్యాండ్స్ ఫిక్సింగ్, మనకి స్వామివారి తొండం ఫిక్సింగ్ ఒకటి బ్యాలెన్సింగ్ ఉంది. వినాయకుడు చూస్తుంటే మనకి ఫేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది ఫేస్ వచ్చేసి. అలాగే వినాయకుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని రాజాలాగా కూర్చొని ఉండడం జరిగింది. వినాయకుని యొక్క పూర్తిగా కలరింగ్ వర్క్ అయిన తర్వాత సెకండ్ పార్ట్లో ఒకటి వచ్చి తీస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇంతవరకు లైక్ వరకు మనకి సేమ్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో పీసెస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ తయారయ్యడం జరుగుతుంది. ఈ విగ్రహాలని మనకి చూసుకోవచ్చు. విగ్రహాలు ఇక్కడ ఏమో బొజ్జ వినాయకుడు ఇంతకుముందు చెప్పింది, ఇక్కడ సైడ్ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. ఇంకా వినాయకుని చూసుకోవచ్చు, కూర్చున్న బొజ్జ వినాయకుడు. బ్యాక్ సైడ్ అయితే ఏం ఆర్ట్స్ అయితే రాలేదు. మనకి వినాయకుడు వచ్చేసి సింపుల్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. వినాయకుడు ఇంకో మనకి రావడం జరిగింది. చూస్తున్నట్టయితే విగ్రహం చాలా బాగుంది. అలాగే ఒక హైటు మనకి 8 feet అబోవ్ ఉండొచ్చు. విగ్రహం చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఈ వినాయకుని కూడా మన హ్యాండ్స్ ఫిక్సింగ్, అలాగే తొండం కూడా కొంచెం పెట్టేడుతుంది. వినాయకుని కలరింగ్ వరకు, ఫినిషింగ్ వర్క్ ఉంది. ఈ విగ్రహాలు కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్. ఇంకా అలాగే సైడ్ వచ్చేసి స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వినాయకునికి ఇంకా మనకి ఉంది. ఇంకా స్వామివారి బొట్టు వచ్చేసి మనకి శివునిలాగా 3 నామాలు రావడం జరిగింది. వినాయకుని యొక్క కిరీటం వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చేసింది. వినాయకుని యొక్క కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే తయారై ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి మనకి అక్కడ డిస్ప్లే మోడల్ పెట్టడం జరిగింది. సో ఇటు సైడ్ అయితే మనకి ఈ విగ్రహాన్ని చూసేస్తున్నాం.
బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ నెమలి రావడం జరిగింది, 2 నెమలీలు వచ్చేసినాయి. అలాగే వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. కింది సైడ్ చూసుకోవచ్చు 2 ఏనుగులు కూడా రావడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 7 feet అబవ్ ఉండొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్తో కలిపి ఇంకా వినాయకుని యొక్క హ్యాండ్స్ మనకి తొండెము ఫిక్సింగ్ వర్క్ అయితే ఉంది. ఈ విగ్రహాలు కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే బ్యాలెన్సింగ్ వర్క్ అయితే ఉంది. ఇంకా ఇంకో విగ్రహం మీకు హైలైట్ విగ్రహం చూపిస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి వాడల్లో మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తుండు. స్వామివారి యొక్క కాళ్ళు కూడా వాళ్ళ మేనమామలాగా వినాయకుడు అయితే కనిపిస్తుండు. బ్యాక్ సైడ్ శంఖము చక్రము రావడం జరిగింది. అలాగే వినాయకునికి మనకి బొట్టు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బొట్టు మహారాజు. వినాయకుని యొక్క ఆర్చ్ వచ్చేసి మనకి తిరుపతి 7 కొండల వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఎలా ఉంటుందో అలా ఉండడం జరిగింది. వినాయకుని కిరీటం కూడా ఇంకా రావాల్సి ఉంది. ఈ విగ్రహం కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఉన్నాయి. సో గైస్, ఈ విగ్రహం చూసుకోవచ్చు మనకి స్వామివారు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. స్వామివారి పంచ వచ్చేసి మనకి మోకాలు వారికే రావడం జరిగింది. అలాగే వినాయకుని యొక్క పక్కన మనకి మూషిక మహారాజు లడ్డు పట్టుకొని ఉండడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ వచ్చేసి మనకి 3 feet ఉంది. ఇలా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళ అనుకునే వారికి కూడా మనకి ఇక్కడ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. వచ్చేసి మనకి శ్రీమంత్ శ్రీ అలవాయి దగుడిశెట్టు. ఈ వినాయకుని యొక్క మనకి ప్రతి ఏడు ఇక్కడ తయారు చేయడం ప్యూర్ స్వామివారి మనకి నెమలీలు రావడం జరిగింది. అలాగే వినాయక హ్యాండ్స్ విగ్రహాలు కూడా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే తయారవుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏమో మనకి ఇంతకుముందు చెప్పిన పక్కన తర్వాత లాస్ట్లో వచ్చేసి మనకి శ్రీమంత్ శ్రీ అలవాయి దగుడిశెట్టు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా సైడ్ విగ్రహాలు వచ్చి తొందరగా బుకింగ్ చేసుకుంటే నచ్చిన కలర్ ఇక్కడ వేసి వర్కర్స్ అయితే చెప్తారు. ఇంకో యూనిక్ డిజైన్ ఉన్న విగ్రహం చూసుకోవచ్చు. మనకి వినాయకుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి మోడల్లో ఉన్నాడు. వినాయకుడు మనకి ఫ్లవర్ మీద కూర్చొని అలాగే ఇక్కడ మనకి అవతారం మనకి కుర్మ అవతారం అయితే దర్శనమిస్తుంది. హ్యాండ్స్ మనకి ఆ తర్వాత వినాయకునికి ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ కి మనకి అష్టగణపతి 8 ముఖాలు కలిగిన వినాయకుడు ఉంటాడు. మొత్తం అష్టగణపతి వస్తాయి. ఈ విగ్రహం పీసెస్ అయితే తయారైతూ ఉన్నాయి. విగ్రహం చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ స్పేస్ లేనందుకు నేను డీటెయిలింగ్ చూపించలేకపోతున్నా, లేకపోతే మొత్తం క్లారిటీగా విగ్రహాన్ని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ అన్ని మనకి విగ్రహాలన్నీ అయితే ఇంకా తయారైతూ ఉన్నాయి. మనకి పండుగకి ఇంకా 97 days ఉన్నాయి కాబట్టి విగ్రహాలు ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. వీడియో అయితే ఇంకా మేకింగ్ అయితే అవుతున్నాయి. విగ్రహాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఈ విగ్రహాన్ని సో గైస్ ఇకతో అయితే అన్ని విగ్రహాలు అయితే చూసేస్తున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.